మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. మనతో పాటు అటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం. నిన్న ఎస్సీఎన్ కూడా సందర్శించారు, చాలా అవకతవకలు జరిగినాయి అన్నారు. ఎటువంటి అవకతవకలు మీ దృష్టికి వచ్చాయి? హెచ్సిఏలో ఎవరైతే దేవరాజు గారు సెక్రటరీ గారు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైతే సెలెక్షన్ కమిటీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, సెలెక్షన్ కమిటీలో ఉన్నటువంటి కీ సెలెక్టర్ల విషయం గురించి మాట్లాడితే ఆయనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు ఇంకా కూడా పనిచేస్తున్న అపోహలనే నన్ను అపోహలు పెట్టాలని ట్రై చేసిర్రు. నేను నాగేశ్వరరావు గారికి డైరెక్ట్ ఫోన్ చేసి ప్రస్తుతం హెచ్సిఏకు మీకున్న సంబంధాలు ఏంటని అడిగితే ఆయన గత సంవత్సరం క్రితమే నేను హైదరాబాద్ నుంచి హెచ్సిఏ కమిటీకి సంబంధించిన వ్యవహారాలను వదిలేసి వచ్చిన. కొత్త అధ్యక్షుడిని కొత్త అధ్యక్షుడు ఎవరున్నారు? ఆయన నిన్న రాలేదు మీటింగ్కి, ఆయనను పిలిచినా రాలే. ఓన్లీ దేవరాజు గారు వచ్చిర్రు, మెంబర్లు వచ్చిర్రు. గత 6 నెలల నుంచి అపెక్స్ మీటింగ్లు పెట్టిన పరిస్థితి కూడా లేదు. క్లబ్బులలో ఈసారి ఏదైతే సెలెక్షన్ క్రైటీరియాలో కూడా 3 మ్యాచ్ల కంటే ఎక్కువ పెట్టలేదు సెలెక్షన్ క్రైటీరియా. కేవలం వాళ్ళకి ఇష్టానుసారంగా గతంలో ఉన్నటువంటి ప్లేయర్ల ట్రాక్ రికార్డ్ చూసి చేసినామని చెప్తుర్రు. నేను 500 మంది ప్లేయర్ల ట్రాక్ రికార్డ్ చెక్ చేసిన. వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ బ్యాటింగ్, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చూసిన తర్వాతనే నేను క్లియర్గా వాళ్ళ దగ్గర అవకతవకలేనని తెలుసుకున్నా. ఈరోజు అపెక్స్ మీటింగ్ పెట్టమని చెప్పిన. ఈరోజు పెట్టకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా ఉన్నారు. హెచ్సిఏలో జరుగుతున్న దారుణాల వల్ల పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు క్రికెటర్లు కావాలని చెప్పి వాళ్లకు చదువు మీద ఇంపార్టెన్స్ లేకుండా వాళ్ళ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళు చేసే అవకతవకల వల్ల తల్లిదండ్రులు అక్కడ మనస్తాపానికి గురవుతుర్రు, పిల్లలు సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు. మంచి పర్ఫార్మర్ గుండి కూడా నాకు అవకాశం ఎందుకు రావట్లేదు, అడిగే నాదుడు లేడా అనే ఒక క్వశ్చన్ మీద నేను అక్కడికి కూడా. డబ్బులు తీసుకొని చేస్తున్నారా? సెలక్షన్ ఏ విధంగా జరుగుతుంది? డెఫినెట్గా ఏం చేస్తుర్రు అనేది తల్లిదండ్రులే వెతికి పట్టుకోవాలి. డబ్బులు తీసుకొని చేసిర్రా, ఇంకేమీ ప్రలోభాలకు గురయ్యారు అనేది మనం తెలుసుకునే ప్రక్రియలు ఉన్నాం మేము. మరోవైపు గతంలో పనిచేసినటువంటి అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేత అజరుద్దీన్ పైన కూడా టికెట్లు అమ్ముకున్నారు, ఇటువంటి వివాదం కూడా ఉంది. అటువంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయి? అన్నిటి మీద మేము ఎంక్వైరీ చేసినాము. ఈరోజు రేపట్ల ఒక నివేదిక తయారు చేసుకొని విజిలెన్స్ అధికారులకు దీన్ని రిపోర్ట్ చేస్తా. సమగ్ర విచారణ ప్రభుత్వం నుంచి కూడా ఒక అధికారిని నియమించి ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారిని దీనికి ఒక కమిటీని వేసి నిర్ణయించి ఇమీడియట్గా ఈ కమిటీపై యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఇది అసలు ఎస్సీఏలో జరుగుతున్నటువంటి అవినీతి మీద వెంటనే ఒక కమిటీ వేస్తాం. ఎందుకంటే ఎస్సీఏలో అనేక అవినీతి జరుగుతుంది, అనేక అక్రమాలు కూడా జరుగుతున్నాయని తమ దృష్టికి వచ్చింది. పిల్లల్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేస్తుంటారు. కానీ అక్కడ ఎవరైతే ఎలిజిబుల్ కాని వాళ్ళనంటే ఎవరికైతే నైపుణ్యత లేదో వారిని అక్కడ ఎస్సీఏ సెలెక్ట్ చేస్తున్నారు. దాదాపుగా ట్రాక్ రికార్డ్ ప్రకారమే ఎంపిక చేస్తున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపగా దానికి సంబంధించి కూడా ట్రాక్ రికార్డ్ చెక్ చేయగా ఎవరికి కూడా అక్కడ ఆ నైపుణ్యత లేదు. కాబట్టి దీని మీద ఇదే విషయం మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. దీని మీద ఒక ఐఏఎస్ అధికారిని కూడా నియమించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దాని మీద వెంటనే కూడా ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేయమని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతానని చెప్పి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.